హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ నెంబర్ 34 హైకోర్ట్ తెలుగులో హైకోర్టు గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది మన భారతీయ న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం. సరే, మనం ఈ అధ్యాయాన్ని మొత్తం 6 భాగాలుగా విభజించి నేర్చుకుందాం. ముందుగా హైకోర్టు యొక్క పరిచయం మరియు దాని నిర్మాణం గురించి చూద్దాం. ఆ తర్వాత న్యాయమూర్తుల నియామకం, వారి పదవీకాలం, వారిని ఎలా తొలగిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే హైకోర్టు యొక్క స్వాతంత్ర్యం, దాని అధికార పరిధి మరియు అధికారాల గురించి కూడా వివరంగా చర్చిద్దాం. చివరగా వాటి కీలక పాత్రలు మరియు సమీక్షా అధికారాలను పరిశీలిద్దాం. మొదటి విభాగం ఇంట్రొడక్షన్ అండ్ ఆర్గనైజేషన్, అంటే పరిచయం మరియు నిర్మాణం. అసలు హైకోర్టు అంటే ఏమిటి? మన దేశ న్యాయ వ్యవస్థలో దాని స్థానం ఎక్కడ ఉంది, దాని చారిత్రక నేపథ్యమేమిటి అనే ప్రాథమిక విషయాలను మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. మన భారతదేశ న్యాయ వ్యవస్థను ఒక పిరమిడ్లాగా ఊహించుకుంటే ఆ పిరమిడ్కి అగ్రస్థానంలో సుప్రీంకోర్టుంటుంది. దాని కింద ప్రతి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు శిఖరాగ్రాన ఉండేదే హైకోర్టు. అంటే ఒక రాష్ట్రంలో ఇదే అత్యున్నత న్యాయస్థానం. దీని కింద జిల్లా కోర్టులు మరియు ఇతర సబార్డినేట్ కోర్టులు పనిచేస్తాయి. ఈ మొత్తం వ్యవస్థను మనం సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని అంటాం. హైకోర్టుల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి స్వాతంత్ర్యం తర్వాత వచ్చినవి కావు. బ్రిటిష్ వారి కాలంలోనే 1862లో కలకత్తా, బొంబాయి మరియు మద్రాసులలో మొదటి 3 హైకోర్టులను స్థాపించారు. ఆ తర్వాత 1866లో అలహాబాదులో 4వ హైకోర్టును ఏర్పాటుచేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమల్లోకొచ్చిన తర్వాత 1950లో అప్పటి ప్రావిన్షియల్ హైకోర్టులనే ఆయా రాష్ట్రాలకు హైకోర్టులుగా మార్చారు. ఇక 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఒక ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. దీని ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒకే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు లభించింది. అలా ఎదుగుతూ వచ్చి 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుతో దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 25 హైకోర్టులున్నాయి. అయితే మనకు రాష్ట్రాలింకా ఎక్కువ ఉన్నాయి కదా, మరి హైకోర్టులు 25 మాత్రమే ఎందుకున్నాయి అనే సందేహం రావచ్చు. దానికి కారణం ఇందాక మనం చెప్పుకున్న 1956 నాటి 7వ రాజ్యాంగ సవరణే. దీనివల్ల కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టులున్నాయి. ఉదాహరణకు గౌహతి హైకోర్టు ఒక్కటే అస్సాం, నాగాలాండ్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 ఈశాన్య రాష్ట్రాలకు సేవలందిస్తుంది. ఇక హైకోర్టులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనల విషయానికొస్తే మన భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుండి 231 వరకు హైకోర్టుల నిర్మాణం, వాటి స్వాతంత్ర్యం, అధికార పరిధి మరియు అధికారాల గురించి స్పష్టంగా వివరించబడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ ఆర్టికల్స్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం 2వ విభాగానికి వచ్చాం. జడ్జెస్ అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్, అంటే న్యాయమూర్తులు, నియామకం మరియు షరతులు. ఇంతటి అధికారాలున్న హైకోర్టులలో న్యాయమూర్తులుగా ఎవరు నియమితులవుతారు, వారిని ఎలా ఎంపిక చేస్తారు అనే కీలకమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కొలీజియం వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ వ్యవస్థను పార్లమెంట్ ఏ చట్టం ద్వారానో సృష్టించలేదు. సుప్రీంకోర్టు స్వయంగా కొన్ని తీర్పుల ద్వారా, ముఖ్యంగా సెకండ్ మరియు థర్డ్ జడ్జెస్ కేసుల ద్వారా దీనిని అభివృద్ధి చేసింది. సింపుల్గా చెప్పాలంటే న్యాయమూర్తులను నియమించడంలో న్యాయమూర్తులకే ప్రాధాన్యత ఉండే వ్యవస్థ ఇది. రాష్ట్రపతి వీరిని అధికారికంగా నియమిస్తారు, కానీ అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకే జరుగుతుంది. ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కొలీజియం వ్యవస్థకు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. 2014లో పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొలీజియం స్థానంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఐసిని తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ కమిషన్లో ప్రభుత్వ ప్రతినిధులకు కూడా స్థానం కల్పించారు. కానీ సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ముప్పు అని భావించి 2015లో ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. దానితో కొలీజియం వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించబడింది మరియు నేటికీ అదే అమల్లో ఉంది. సరే, క్వాలిఫికేషన్స్ ఆఫ్ అ హైకోర్ట్ జడ్జ్, అంటే హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? మొదటిది, వారు భారత పౌరుడై ఉండాలి. రెండవది, 2 మార్గాలున్నాయి. ఒకటి, భారతదేశంలో కనీసం 10 సంవత్సరాలు ఏదైనా న్యాయ సంబంధిత పదవిలో పనిచేసిన అనుభవముండాలి, ఉదాహరణకు జిల్లా జడ్జిగా. లేదా కనీసం 10 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అర్హత ఉన్నా సరిపోతుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయమేమిటంటే, సుప్రీంకోర్టుకున్నట్లుగా ప్రముఖ న్యాయకోవిదుడిని, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, నేరుగా హైకోర్టు జడ్జిగా నియమించే నిబంధన ఇక్కడ లేదు.
ఇక ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటే ప్రమాణం లేదా ధృవీకరణ. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ప్రతి ఒక్కరూ పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణం చెయ్యాలి. వారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడతానని, ఎలాంటి భయం లేదా పక్షపాతం లేకుండా తమ విధులను నిర్వర్తిస్తానని మరియు రాజ్యాంగాన్ని చట్టాలను నిలబడతానని ప్రమాణం చేస్తారు. ఇది కేవలం ఒక లాంఛనం కాదు, నిష్పాక్షిక న్యాయానికి ఇది పునాది. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. జడ్జెస్, టెన్యూర్, రిమూవల్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే న్యాయమూర్తులు పదవీకాలం, తొలగింపు మరియు బదిలీ. ఒకసారి నియమితులయ్యాక వారి ఉద్యోగం ఎంత సురక్షితం, వారి పదవీకాలం ఎంత, వారిని పదవి నుంచి ఎలా తొలగిస్తారు అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ అంటే న్యాయమూర్తుల పదవీకాలం. హైకోర్టు న్యాయమూర్తికి రాష్ట్రపతిలాగా నిర్ణీత పదవీకాలం ఉండదు. వారు 62 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ఈ వయస్సును మొదట 60 ఏళ్లుగా ఉండేది, కానీ 1963లో చేసిన 15వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 62 ఏళ్లకు పెంచారు. వారు ఈ పదవీకాలాన్ని ముందుగా ముగించుకోవాలంటే కొన్ని మార్గాలున్నాయి. వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పించవచ్చు, లేదా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందినప్పుడు, లేదా చాలా అరుదైన సందర్భాల్లో పార్లమెంట్ సిఫార్సుపై రాష్ట్రపతి వారిని తొలగించినప్పుడు వారి పదవి ఖాళీ అవుతుంది. ఇక రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్ అంటే న్యాయమూర్తిని తొలగించడం. ఇది అత్యంత కఠినమైన ప్రక్రియ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ రెండూ ఒకటే. దీనిని మహాభియోగ ప్రక్రియ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అని కూడా అంటారు. ముందుగా లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు సంతకాలు చేసిన తొలగింపు తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు ఇవ్వాలి. వారు ఆ తీర్మానాన్ని స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ స్వీకరిస్తే విచారణ కోసం 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక ప్రముఖ న్యాయ కోవిదుడు ఉంటారు. ఈ కమిటీ విచారణ జరిపి న్యాయమూర్తి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని లేదా అసమర్థుడని తేలిస్తే ఆ తీర్మానాన్ని పార్లమెంటు సభలో చర్చిస్తారు. ఆ తర్వాత ఆ తీర్మానం పార్లమెంటు ఉభయ సభలలోనూ స్పెషల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. అంటే సభ మొత్తం సభ్యులలో మెజారిటీ మరియు హాజరై ఓటు వేసిన వారిలో 3/2 వంతుల మెజారిటీ రావాలి. అలా ఆమోదం పొందాక రాష్ట్రపతికి నివేదిస్తారు. అప్పుడు రాష్ట్రపతి ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇంత కఠినమైన ఈ ప్రక్రియ వాస్తవంలో ఎంత తరచుగా జరుగుతుంది? ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క హైకోర్టు న్యాయమూర్తిని కూడా ఈ మహాభియోగ ప్రక్రియ ద్వారా తొలగించలేదు. కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ ఏవీ పూర్తి కాలేదు. ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి రాజ్యాంగమందించిన రక్షణ కవచం ఎంత పటిష్టంగా ఉందో మనకు తెలియజేస్తుంది. మనం పదే పదే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం అంటున్నాం. అసలు దాని అర్థమేంటి? ఈ 4వ విభాగంలో హైకోర్టులను బయటి ప్రభావాల నుండి రక్షించటానికి, అవి నిష్పక్షపాతంగా న్యాయం చేయడానికి రాజ్యాంగం కల్పించిన రక్షణల గురించి వివరంగా తెలుసుకుందాం. రాజ్యాంగం న్యాయమూర్తులకు అనేక రక్షణ కవచాలను ఏర్పాటుచేసింది. మొదటిది వారి నియామక పద్ధతి. ఇందులో న్యాయ వ్యవస్థదే కీలక పాత్ర, కాబట్టి కార్యనిర్వాహక వర్గం జోక్యం తక్కువ. రెండోది పదవీకాల భద్రత. వారిని అంత సులభంగా తొలగించలేరు. మూడోది వారి సేవా షరతులు స్థిరంగా ఉంటాయి. నియమితులైన తర్వాత వారికి నష్టం కలిగేలా వాటిని మార్చలేరు. నాలుగవది వారి జీతభత్యాలు కాన్సలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుండి చెల్లించబడతాయి. అంటే శాసనసభలో వాటిపై ఓటింగ్ జరగదు. కాబట్టి రాజకీయ నాయకులు వారి జీతాలను ఆయుధంగా వాడుకోలేరు. ఐదవది మహాభియోగ ప్రక్రియ సమయంలో తప్ప వారి ప్రవర్తన గురించి పార్లమెంటులో చర్చించకూడదు. ఈ రక్షణ కవచం ఇంకా బలంగా ఉంది. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు సుప్రీంకోర్టు మరియు ఇతర హైకోర్టులలో తప్ప వారు పనిచేసిన హైకోర్టులో లేదా దాని కింద కోర్టులలో ప్రాక్టీస్ చేయకుండా నిషేధముంది. ఇది నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిని శిక్షించే అధికారం హైకోర్టుకు ఉంటుంది. ఇది దాని అధికారాన్ని, గౌరవాన్ని కాపాడుతుంది. అలాగే తమ సిబ్బందిని కార్యనిర్వాహక వర్గం జోక్యం లేకుండా నియమించుకునే స్వేచ్ఛ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికుంటుంది. అత్యంత ముఖ్యంగా రాజ్యాంగం నిర్దేశించిన హైకోర్టు అధికార పరిధిని పార్లమెంటు తగ్గించలేదు. ఈ నిబంధనలన్నీ కలిసి ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థను నిర్మిస్తాయి. ఇప్పుడు 5వ విభాగానికి వద్దాం. జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ అంటే అధికార పరిధి మరియు అధికారాలు. ఇప్పటివరకు మనం హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, స్వాతంత్రం గురించి చూశాం. ఇప్పుడు అసలు హైకోర్టు ఏం చేస్తుంది, దాని అధికారాలేమిటి అనే విషయాలను చూద్దాం. పరీక్షల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఇది చాలా ముఖ్యమైన పోలిక.
పౌరుల హక్కులను కాపాడటానికి జారీ చేసే రిట్స్ విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ అధికారం ఉంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర సాధారణ చట్టపరమైన హక్కుల ఎనీ అదర్ పర్పస్ ఉల్లంఘన జరిగినప్పుడు కూడా రిట్స్ జారీ చేయగలదు. అందుకే రిట్ అధికార పరిధి విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుది విస్తృతమైనది, వైడర్ ఇన్ స్కోప్ అని అంటాం. అయితే అధికార క్షేత్రం విషయంలో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా, హైకోర్టు తన రాష్ట్ర పరిధిలో మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. చాలా కేసులకు హైకోర్టు మొదటి కోర్టు కాదు, కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందిన వారు వెళ్లే ప్రదేశం. దీనినే అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్ అంటే అప్పీలేట్ అధికార పరిధి అంటాం. సివిల్ విషయాల్లో జిల్లా కోర్టులు మరియు ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులపై అప్పీలను విచారిస్తోంది. ముఖ్యంగా క్లిష్టమైన చట్టపరమైన ప్రశ్నలున్నప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు చాలా కీలకం. అదేవిధంగా తీవ్రమైన క్రిమినల్ కేసులలో కూడా హైకోర్టు అప్పీళ్లను విచారిస్తుంది. సెషన్స్ కోర్టు 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించినప్పుడు ఆ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అయితే హైకోర్టు యొక్క అత్యంత గంభీరమైన అధికారమేమిటంటే, కింది కోర్టు విధించిన మరణశిక్ష హైకోర్టు నిర్ధారించే వరకు అమలు కాదు. ఇది కేవలం ఒక సిఫార్సు మాత్రమే. మరణశిక్ష విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండటానికి ఇదొక కీలకమైన రక్షణ. ఇక మన చివరి విభాగంలో హైకోర్టు యొక్క 2 అత్యున్నత అధికారాలను చూద్దాం. మన ప్రజాస్వామ్యంలో దాని అధికారాన్ని నిజంగా నిర్వచించేవి ఇవే. 1 కోర్ట్ ఆఫ్ రికార్డ్గా దాని పాత్ర, మరియు 2 జ్యుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అధికారం. ఆ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే దీనికి 2 అర్థాలున్నాయి. 1 హైకోర్టు ఇచ్చిన తీర్పులు చట్టంగా పరిగణించబడతాయి. అవి భవిష్యత్తులో ఇతర కేసులకు ఉదాహరణలుగా ప్రెసిడెంట్స్ పనిచేస్తాయి. ఆ రాష్ట్రంలోని అన్ని కింది కోర్టులు హైకోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలి. 2వది తన అధికారాన్ని కాపాడుకునే శక్తి దీనికుంటుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఎవరినైనా శిక్షించే అధికారం హైకోర్టుకు ఉంటుంది. ఇక చివరిది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షాధికారం. ఇది బహుశా హైకోర్టు యొక్క అతి ముఖ్యమైన విధి. ప్రభుత్వం చేసిన ఏ చట్టాన్నైనా లేదా ప్రభుత్వ చర్యనైనా రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో పరిశీలించే అధికారం హైకోర్టుకు ఉంది. ఒకవేళ ఆ చట్టం లేదా చర్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అల్ట్రా వైరస్ దాన్ని చెల్లదని ప్రకటించి కొట్టివేయగలదు. ఇది హైకోర్టును రాజ్యాంగ సంరక్షకుడుగా మరియు ప్రభుత్వ అధికార దుర్వినియోగం నుండి పౌర హక్కుల రక్షకుడుగా నిలబెడుతుంది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. హైకోర్టు ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు కొలీజియం వ్యవస్థ ద్వారా నియమితులై 62 ఏళ్ల వరకు పదవిలో ఉంటారు. వారిని తొలగించే ప్రక్రియ చాలా కఠినమైనది మరియు ఇప్పటివరకు ఎవ్వరూ తొలగించబడలేదు. అనేక రాజ్యాంగ రక్షణల ద్వారా వారి స్వాతంత్ర్యం నిర్ధారించబడింది. హైకోర్టుకు విస్తృతమైన అప్పీలేట్ మరియు రిట్ అధికారాలున్నాయి. చివరగా ఇది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పనిచేస్తుంది మరియు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత మనమిప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.